అందరికీ నమస్తే అండి. హెడ్డింగ్ చూసి థంబ్‌నెయిల్ చూసి కేరళ రాజకీయాలు బాగా తెలిసిన వాళ్ళు ఇదేంటి ఈయనకేమైనా పిచ్చా? కేరళలో బీజేపీ ప్లాన్స్ ఏంటి? అసలు కేరళలో బీజేపీకి అంత సీనే లేదు కదా, ఈయనకేం తెలియక చెప్తున్నాడేమో అనుకోవచ్చు. కాదు, కామన్ సెన్స్ ఉండే చెప్తున్నా, తెలిసే చెప్తున్నా. కేరళలో బీజేపీ ప్లాన్స్ వర్కౌట్ అయితే మ్యాక్సిమం ఎక్కువలో ఎక్కువ 5 సీట్లు వస్తాయి. మినిమం 0 నుంచి 5 వస్తాయి. బెస్ట్ కేస్ 5 అండి, వర్స్ట్ కేస్ 0. యావరేజ్గా 2 లేదా 3 రావచ్చు కేరళలో. ఆ 5 సీట్లు వస్తేనే ఇంకా పాదం మోపినట్టు. వాళ్ళ గత ఎన్నికల్లో 2021లో బీజేపీకి ఏమీ రాలేదు. అంతకుముందు 2016లో 1 సీట్ వచ్చింది. ఒక్కటంటే 1 అసెంబ్లీనే గెలిచారు. ఎందుకంటే కేరళలో బీజేపీ పప్పులు ఉడకవు. అక్కడ దాదాపుగా 40% ఓట్లు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, ఈ మైనారిటీ వర్గమే 40%, 38 నుంచి 40% ఓట్లు వాళ్ళయ్యే. వాళ్ళు మొదటి నుంచి కూడా ఉంటే యూడిఎఫ్ లేదా ఎల్డిఎఫ్, మ్యాక్సిమం ఎల్డిఎఫ్ లెఫ్ట్ ఫ్రంట్ వైపే ఉంటారనమాట. సో ఇప్పుడు కూడా ప్రధాన పోటీ ఎల్డిఎఫ్కి యూడిఎఫ్కే జరుగుతుంది. సో వరుసగా మూడోసారి గెలవాలి, మూడోసారి అధికారంలోకి రావాలి అని ఎల్డిఎఫ్ నేత ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో కూటమి కోరుకుంటోంది. సో ఇక్కడ బీజేపీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే, ప్రస్తుతం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. సో ఆ వ్యతిరేకతను యూడిఎఫ్ అంతగా అందిపుచ్చుకోలేకపోతుంది. యూడిఎఫ్లో కొంత చీలిక ఉంది. కాంగ్రెస్ మీద జనం నమ్మకం కోల్పోయారు. అండ్ ఈ ఇండియన్ ముస్లిం లీగ్ అనే పార్టీ ఉంది, మైనారిటీ కూటమి, వాళ్ళు కూడా అంత బలంగా లేరు. సో వీళ్ళ స్థానాన్ని ఆక్రమిస్తే చాలు, అట్లీస్ట్ ఉనికి చాటుకుంటే, కొన్ని అసెంబ్లీలో బీజేపీకి ఒక స్థానం అంటూ ఉంటే వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ బలంగా పాతుకుపోవచ్చు అనేది బీజేపీ లక్ష్యం. సో అందుకే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే, సాధారణంగా ఫస్ట్ ఒక అడుగు పెట్టడానికి చూస్తారు. ఒక అడుగు పెట్టి అక్కడికి ఎంటర్ అయితే చాలు. ఆ తర్వాత నెమ్మదిగా తలకాయ పెడతారు, మనిషి దూరుతారు, తర్వాత మొత్తం ఆక్రమించేసుకుంటారు, ఉన్న వాళ్ళని ఎల్లగొడతారు, మొత్తం వాళ్ళ పేరు మీద రాయించుకుంటారు, అన్నీ సరిగిపోతాయి అన్నమాట. సో బీజేపీ రాజకీయం అలాగే ఉంటుంది. సో అది సాధ్యమా కాదా? అసలు వీళ్ళు కేరళలో ఏం చేస్తున్నారు? ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ దిగిపోయింది. కేరళలో వీళ్ళకి దాదాపుగా ఒక 8 ప్రాంతాలు హాట్ స్పాట్స్ గుర్తించారు. ఆ 8 ప్రాంతాలంటే ఒక 8 మూళ్ళు 24 నియోజకవర్గాల్లో అవకాశాలు ఉంటాయి. గట్టిగా ఫైట్ చేస్తే ఈ 24లో అట్లీస్ట్ ఒక సగం అయినా గెలవచ్చు, లేదా థర్డ్ అయినా గెలవచ్చు అనేది బీజేపీ వాళ్ళ ఆలోచన. వాళ్ళ పార్టీ ఆలోచన ఎన్నైనా ఉండొచ్చు, కానీ అది నిజంగా సాధ్యం కాదు. 5 గెలిస్తే ఎక్కువ బెస్ట్ కేసు అని చెప్పుకుంటున్నాం కదా. సో వీళ్ళు ఫోకస్ పెట్టిన ప్రాంతాలు ఏంటంటే, గత ఎన్నికల్లో తిరువనంతపురం సీటు నెమం వీళ్ళకి గెలిచారు 2016లో, 2021 కాదు 2016లో. సో ఇక్కడ హిందూ ఓటు ఎక్కువ, హిందూ సెంటిమెంట్స్ ఎక్కువ. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో దీన్ని ఆనుకుని ఉన్న మరో 2-3 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. స్ట్రాంగ్ లీడర్షిప్ని తయారు చేసుకున్నారు గడిచిన 5 సంవత్సరాల్లో. అలాగే కాజాకొట్టం ఐటీ హబ్, టెక్నికల్ పార్క్ ఉండే ఏరియా ఇది, యువ ఓటర్లు ఎక్కువ. బీజేపీకి సాధారణంగానే దేశవ్యాప్తంగా అర్బన్ ఓట్ బ్యాంకు అండ్ ఈ టెక్నికల్ ఐటీ వాళ్ళు, ఆ యూత్ అందరూ కూడా బీజేపీకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. సో కేరళలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో టఫ్ ఫైట్ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ గెలుపు అవకాశాలు చూసుకుంటుంది. అలాగే వట్టి యూర్కవు అని తిరువనంతపురం సిటీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. సిటీని ఆనుకునేది ఉంటుంది అనమాట. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ వర్గాలు ఎక్కువ. సో ఇక్కడ కూడా బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. అలాగే పాలక్కడ్, ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్న పోలింగ్ బూతులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ మూలాలు, భావజాలాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ హిందూ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ కాబట్టి, అండ్ మైనారిటీల్లో చీలిక తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా క్లోజ్ మార్జిన్తో బీజేపీ గతంలో పోటీ ఇచ్చింది, ఈసారి గెలిచే అవకాశాలు పరిశీలిస్తోంది. అలాగే త్రిశూర్, ఇది కల్చరల్ క్యాపిటల్ కేరళకి. సో బీజేపీ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బలమైన ఫోకస్ పెడుతున్నారు. సో ఇక్కడ కూడా సురేష్ గోపి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై పొటెన్షియల్ సీట్గా భావిస్తున్నారు. అలాగే మంజేశ్వరం అని కర్ణాటక బార్డర్ ఎఫెక్ట్ అనమాట. కర్ణాటక బార్డర్లో ఈ సీట్ ఉంటుంది. ఇక్కడ బీజేపీ చాలాసార్లు దగ్గరగా వెళ్ళి ఓడిపోయింది. సో ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న సీటు అంటున్నారు. అలాగే కట్టక్కడ
సౌత్ కేరళ బెల్ట్లో బీజేపీ ప్రెజెన్స్ ఉన్నదనమాట, ఎమర్జెన్సీ జోన్స్ అవన్నీ కూడా. సో ఓవరాల్గా సౌత్ కేరళలో కొంత స్ట్రాంగెస్ట్ జోను బీజేపీకి, అండ్ సెంట్రల్ కేరళలో అక్కడక్కడ కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. నార్త్ కేరళలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు, ఇంపాసిబుల్. సో వీళ్ళు బీజేపీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే 20% ఓట్ బ్యాంక్ తెచ్చుకోవాలి అనేది టార్గెట్. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే 7 నుంచి 10% ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో 7 నుంచి 10% ఓట్ బ్యాంక్ వచ్చింది అంటే మేబీ వాళ్ళకి 2 నుంచి 3 సీట్లైనా రావచ్చు, అంతా బాగుంటే 5 సీట్లైనా గెలవచ్చు. కానీ బీజేపీ వాళ్ళ టార్గెట్ ఏంటంటే 30% ఓట్ బ్యాంక్ అంటున్నారు. అండ్ యూడీఎఫ్కి ఎల్డీఎఫ్కి మధ్య ఓట్లు స్ప్లిట్ అవ్వాలి, అండ్ యూడీఎఫ్ ప్రతిపక్షంగా కూడా ఫెయిల్ అయింది కాబట్టి ఆ పాత్రలోకి మేము వెళ్ళాలి అనేది కూడా వాళ్ళు చూస్తున్నారన్నమాట. సో అట్లా బీజేపీ అయితే చాలా ప్లాన్డ్గానే వెళ్తుంది. దానికి తగ్గట్టు కేంద్రంలో వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి కొంత కేరళకి నిధులు ఇస్తున్నారు, డెవలప్మెంట్ ఎక్కువగా చూపిస్తున్నారు, అండ్ హిందూ ప్రభావం ఎక్కువగా చూస్తున్నారనమాట. సో ఇక్కడ కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే పినరయి విజయన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎల్డీఎఫ్ పనితీరు బాగానే ఉంది అంటున్నారు. మెయిన్ ఏంటంటే కరప్షన్ లేదు. యాక్చువల్ లాస్ట్ టైం కరప్షన్ ఆరోపణలు వచ్చాయి, ఏది దుబాయ్ నుంచి కేరళ బంగారం ఇంపోర్ట్ చేశారు కదా ఒక అమ్మాయి, ఒక హీరోయిన్, తనతో కొన్ని ఎఫ్ఐఆర్లు, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి పినరయి విజయన్ గారు సీఎంఓలో ఉన్న అధికారుల ద్వారా. సో అది కొంత ప్రభావం చూపించింది కానీ జనానికి ఇప్పుడు అదేం గుర్తులేదు. సో అక్కడ ఎల్డీఎఫ్ఏ మెయిన్, అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ సీటు గెలవాల్సినంత పరిస్థితులు అయితే వాళ్ళకి, అంటే యూడీఎఫ్కి అంత బలంగా లేదు. సో మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. ఇదే బీజేపీకి ఛాలెంజ్. దేశం మొత్తం మీద బీజేపీ ఒకలాంటి రాజకీయ ఫార్ములా ఉపయోగిస్తే కేరళలో మాత్రం బీజేపీ మరో రకమైన రాజకీయ ఫార్ములా ఉపయోగిస్తోంది. ఎక్కువగా వాళ్ళ లీడర్షిప్ను కూడా క్రిస్టియన్ లీడర్షిప్నే డెవలప్ చేసింది బీజేపీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా. ఎందుకంటే మేము క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాదు, ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు అనే సంకేతం ఇవ్వడానికి ఆ రాష్ట్రంలో బీజేపీకి క్రిస్టియానిటీలో లీడర్స్ ఎక్కువ ఉన్నారు, ఓటర్లు ఎక్కువ ఉన్నారో లేదో పక్కన పెడితే. సో అట్లా బీజేపీ అయితే కొంచెం స్ట్రాటజికల్గా చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ కూడా దిగిపోయారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వర్క్ కూడా ప్రారంభించారు, ఒక స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్ ఒకటి రూపొందించారు. బూత్ లెవెల్లో టఫెస్ట్ బ్యాటిల్ ఇచ్చే కాన్స్టిట్యున్సీస్ ఏమేమి ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి ఆ నియోజకవర్గాల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారన్నమాట. థ్యాంక్ యూ.